ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ 8వ తారీఖు. ఇది నవంబర్ 7వ తారీఖు నాడు హర్యానాలో తీసిందండి వీడియో, నేనే తీసిన వీడియో. సో ఇక్కడ మనం ప్రతిరోజు హర్యానాలో ఇది గేదెలు కొనే ఒక అడ్డా అండి. గేదెలు అయితే చాలా ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి, మంచి గేదెలు మీరు చూడొచ్చు వీడియోలో. సో మనకి మొత్తం ఒక 60 నుంచి 80 గేదెల వరకు మనకు రైతులు హర్యానాకు వచ్చిర్రు కొనడానికి. సో మనకి వరంగల్కి వెళ్ళి అజయ్ గారు వచ్చిర్రు, అట్లనే రాజమండ్రికి వెళ్ళి గణేష్ అని రైతు వచ్చిండు, అట్లనే రామంతాపూర్కి వెళ్ళి వచ్చిర్రు, అట్లనే నాగర్ కర్నూలుకి వెళ్ళి వచ్చిర్రు. సో నిజామాబాద్కి వెళ్ళి 20 గేదెలకు వచ్చిన్నారు. సో మొత్తం మీద మనకి ఈరోజు నెల్లూరు నుంచి వచ్చిన రైతులు లోడ్ వెళ్తూ ఉన్నది. ఈరోజు అంటే నవంబర్ 8వ తారీఖు వెళ్తూ ఉంది. ఇక్కడ నుంచి గేదెల రేట్లు వచ్చేసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉన్నామండి. కొంతమందికి వచ్చేసి 1,15,000 చొప్పున 10 గేదెలు కొన్నాము. ఎవరైతే జడ్చర్లకి వెళ్ళి వచ్చిండో ఒక రైతు, ఆ రైతుకు వచ్చేసి 1,15,000 చొప్పున కొన్నాం. అదే రాజమండ్రికి వెళ్ళి వచ్చిన రైతుకు వచ్చేసి 1,25,000 చొప్పున. అంటే మీరు ఏ గేదె అయినా అన్నే పాలిస్తుంది. ఎక్కువ రేటు పెడితే ఎక్కువ పాలిస్తుంది, తక్కువ రేటు పెడితే తక్కువ అని కాకుండా ఆల్మోస్ట్ గేదెల దగ్గర కెపాసిటీ వచ్చేసి పూటకి 6 ఇచ్చేంత కెపాసిటీ అయితే ఉంటుంది. కానీ ఒక 5-10 వేలు పెట్టినప్పుడు గేదె ఆకారం మొత్తం మారిపోతుంది. ఒక్కోసారి 1,20,000 పెట్టిన గేదె కూడా 6 ఇవ్వచ్చు, 1,10,000 పెట్టింది కూడా మనకి 7 ఇవ్వచ్చు. సో ఒక గేదె గింత ఇస్తుందని ఎవరు కరెక్ట్గా చెప్పలేరు. కానీ హర్యానాలో మాత్రం మనకి గేదెల కెపాసిటీ పూటకు 6 లీటర్లు 7 లీటర్లు ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఈ నవంబర్ 25 తర్వాత డిసెంబర్ 1కి వెళ్ళి మీరే తేడా చూడండి, రేట్లు ఏ విధంగా రేజ్ అవుతాయి అనేది మీరే చూడండి. ఇప్పుడైతే వెరీ కంఫర్ట్ ఉంది గేదెలు కొనడానికి, బాగానే వస్తున్నాయి గేదెలు. రోజుకొక 10 నుంచి 12 గేదెలు, అంటే మనకి నెలకి 250 నుంచి 300 గేదెలు ఇప్పుడు నవంబర్, డిసెంబర్, అట్లనే అక్టోబర్ కూడా చాలా గేదెలు వెళ్ళినాయి. విజయవాడ గున్న రైతు వచ్చేసి మధ్యలో ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి. అట్లనే మనకి హైదరాబాద్ గున్న రైతుకి, వనపర్తి గున్న రైతు కూడా మార్గ మధ్యలో ఉన్నాయి లోడ్లు వచ్చేసి. సో ఇక్కడైతే ఇంకా 3-4 లోడ్లు ఇక్కడ వెళ్ళాల్సి ఉన్నాయి. నేను వీడియో పెడతా, లోడింగ్ వీడియో కూడా మీకు పెడతా. ఎవరైనా సరే హర్యానాలో 5 లేదా 10 గేదెలు కావాలంటే ఇక్కడికే రండి, వచ్చి సెలెక్ట్ చేసుకోండి. రేట్ చాలామంది అన్న రేట్ ఎంత పడుతుంది, 1,10,000 ఎంత, 1,20,000 ఎంత అని అడుగుతున్నారు. 1,10,000, 1,20,000 కొద్దిగా తేడా ఉంటుంది. గేదెలు పాలల్లో తేడా ఉండదు. ఆల్మోస్ట్ పాలు పూటకు 6 లీటర్లు 7 లీటర్లు ఇస్తాయి. కాకపోతే లాంగ్ టర్మ్ ఇస్తాయి. మనకి అరౌండ్ ఒక 10 నెలల వరకు ఖచ్చితంగా పాలిస్తాయి. ఫస్ట్ ఒక 3 నెలలు ఇస్తాయి, కట్టిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు ఇస్తాయి, 7 నెలలు ఇస్తాయి. సో 10-11 నెలలు పాలిస్తాయి. గేదెని సమయానికి కట్టించుకోకపోతే మనం డైరీ ఫామ్ పెట్టి కూడా వేస్ట్. అది కూడా బుల్లుతో కట్టించుకోండి. చాలామంది ఏఐ వేస్తాము, సిమెన్ వేస్తాం అంటున్నారు. అదొక 20-30% మాత్రమే సక్సెస్. మీరు ఎప్పుడైతే బుల్లు ఉంచుకుంటారో షెట్ల, మీరు రైతుల్ని కూడా చూడొచ్చు వీడియోలో. అన్నయ్య వాళ్ళందరూ అక్కడ నిలబడ్డారు. సో చాలా ఉన్నాయి వీడియోలు. నాకు గేదెలకు మనకు వీడియోలు పెట్టే టైం లేక వీడియోలు పెట్టట్లేదు. సో కొంతమందికి 125 కొంటున్నాం, కొంతమంది 110 కొంటున్నాం, కొంతమందికి 115 కొంటున్నాం. అది మీరు ఇక్కడ వచ్చి చూసుకొని మీకు నచ్చిన గేదె ఏదైతే రీజనబుల్ రేటు మిల్క్ ఉన్నదో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ గేదె కూడా మనము రైతు కొనడం జరిగింది.